దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన శ్రేష్టమైన నామములో వందనములు తెలియజేస్తూ ఉన్నాము. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకై ప్రత్యేకంగా మేము సంఘమును ప్రార్థన చేస్తూ ఉన్నాము. దైవ కృప మీకు తోడుగా ఉన్నది. ధైర్యంగా ఉన్నది. ఈరోజు ఈ సమయమందు పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి ఒక మాట, ఒక వాక్యమును ధ్యానం చేసుకొని మీ కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనమును ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించెదను. ఒకని తల్లి మిమ్మను ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించెదను. ఈ మాట కృప కలిగిన దేవుడు, మన ఎడల ప్రేమ కలిగిన దేవుడు మనతో మాట్లాడుతున్నారు. నా కుమారుడా, నా కుమార్తె, నీవు దిగులు పడకము, భయపడకము, నేను నీకు తోడుగా ఉన్నాను. నీవున్న శ్రమ నుండి, నీవున్న దుఃఖము నుండి నేను విడిపించదును అంటున్నారు ప్రభువారు. రెండవదిగా, ఒకరి తల్లి ఏ విధంగా తన బిడ్డలను ఆదరిస్తుందో, కాపాడుతుందో, బుజ్జగిస్తుందో, సహాయపడుతుందో, అదే విధముగా నేను మీకు ఆదరణయు, నెమ్మదియు, సమాధానమును, ఆరోగ్యమును అనుగ్రహించదనని ప్రభువు వాగ్దానం చేస్తున్నారు. దేని బిడ్డలారా, ఈ సమయమందు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితులు గుండా వెళుతున్నావో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, కృపామయుడు నీతో ప్రత్యేకంగా వాగ్దానం చేస్తున్నాడు. నా కుమారుడా, నీవు భయపడవద్దు. నా కుమార్తె, నీవు దిగులు పడవద్దు. ఈ సమస్యను చూసి నువ్వు ఏడవద్దు. ఇదిగో నేనున్నాను, నేను నీకు తోడుగా ఉన్నాను, నీకు సహాయం చేసి నిన్ను ఆదరించదునని ప్రభువారు నిజంగా దీని బిడ్డలారా చక్కని వాగ్దానమును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. ఈ సమయమందు నువ్వు ఏ సమస్యలో ఉన్నాను, ఏ కష్టములో ఉన్నాను, ఈ సమయమందు లేచి మోకరించి, ప్రభువా నన్ను దర్శించండి అయ్యా, నన్ను దీవించండి నాయన, ఎంతో దుఃఖములో కృంగి ఉన్నానయ్యా, నన్ను ఆదరించిన ప్రభు అని నీవు కన్నీరు గార్చి ప్రార్థించగలిగితే ఆ కృప కలిగిన దేవుడు నీకు సహాయం చేసి నిన్ను దీవిస్తారు. ఆ దేవుడు సదాకాలము నీకు తోడే ఉండి నడిపించునుగాక.